Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We are discussing maths concepts. In this maths concepts, now we are at what 28 maths concept. This 28 maths concept is what? Multiples. Multiples. Today we will discuss about what? Multiples. Multiples. What is meant by multiple? Multiple means the number which will come in what? A table. ఏ టేబుల్లోనైతే ఆ నంబర్ వస్తుందో దాన్ని మనం మల్టిపుల్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 మల్టిపుల్స్, ఐఎమ్ రైటింగ్ వాట్ 2 మల్టిపుల్స్. మోడల్ 1 multiples of 2. If he is asked multiples of 2, what are the multiples of 2? Nothing but 2 ones 2, 2 twos 4. These are the what multiples. 2 3 6, 2 4 8, like this. A number ఉండండి 2 into what 3 12, 2 to the 4, 2 ones 2, 2 3 is 6. So this is the what multiple of what 2. Multiple of what 2. ఇట్లా మనం ఏ నెంబర్ అయినా తీసుకోండి, ఏ టేబుల్లోనైనా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈజ్ ఆస్క్డ్ మల్టిపుల్స్ ఆఫ్ 5, మల్టిపుల్స్ ఆఫ్ 5 అడిగినాడు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి? మల్టిపుల్స్ ఆఫ్ 5 అని అంటే you should write as what 5 into 1 is equal to 5, 5 into 2 is equal to 10, 5 into 3 is equal to 15, and so on. Does any end to the multiples? No end to the multiples. Multiples కి end అనేది ఉండదు, కంటిన్యూగా రాసుకుంటూనే వెళ్తూ ఉంటాము. లోయెస్ట్ మల్టిపుల్ is number itself. Biggest multiple, no end. We can't say which one is the biggest multiple of given number. So for example, so multiples of 2. What are the multiples of 2? Multiples of 2 ఏంటి చెప్పండి? This one 2, 4, 6, 8, so on. Next multiples of 5 అంటే 5, 10, 15 and what so on. There is no end to the what multiples. సో మల్టిపుల్స్ మనకు రాయమంటే మనం ఈ విధంగా మల్టిపుల్స్ వ్రాయాలి, ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు ద మల్టిపుల్స్. మల్టిపుల్స్ రాయడం అంటే ఏమి లేదు, మల్టిప్లై చేసుకుంటూ ఫస్ట్ 1 తోటి మల్టిప్లై చేయాలి, తర్వాత ఇచ్చిన నెంబర్ని 2 తోటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఈజ్ ఆస్క్డ్ రైట్ మల్టిపుల్స్ ఆఫ్ multiples of what 23 is asked, then what you can do? First it is multiplied with 1, so you will get as 23, then you multiplied with 2, then you multiplied with 3, then you multiplied with 4 and what so on. ఇట్లా మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఆ వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ద ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో అదే ప్రోడక్ట్ ఏమవుతుంది, ఆ పర్టికులర్ నెంబర్ యొక్క మల్టిపుల్ అవుతుంది. సో 2 3 6, 2 2 4, 3 3 9, 3 2 6, 4 to the 12, 4 to the 8 plus 1 9. So like this. These are all the what multiples. Multiples అంటే ఏంటివి? ఇచ్చిన నంబర్ను 1 తోటి మల్టిపుల్ చేస్తే వచ్చిన ప్రోడక్ట్ మల్టిపుల్ అవుతుంది. 2 తోటి మల్టిప్లై చేసింది మల్టిపుల్ అవుతుంది. 3 తోటి మల్టిప్లై చేసిన ఆన్సర్ మల్టిపుల్. 4 తోటి మల్టిప్లై చేసిన ఆన్సర్ మల్టిపుల్. అట్లా దేనితోటి మల్టిప్లై చేసిన ఆన్సర్ అయినా కూడా మల్టిపుల్ అవుతుంది. ఇట్లా మనం మల్టిపుల్స్ రాయండి అంటే ఏం చేయాలి? ఫస్ట్ 1 తోటి మల్టిప్లై చేయాలి, 2 తోటి, 3 తోటి, 4 తోటి, 5 తోటి, 6 తోటి ఇట్లా మల్టిపుల్ చేసుకుంటూ రాస్తే ఆన్సర్స్ రాస్తే దోస్ విల్ బి ద వాట్ మల్టిపుల్స్ ఆఫ్ వాట్ దట్ పర్టికులర్ నెంబర్. మల్టిపుల్స్ ఆఫ్ వాట్ దట్ పర్టికులర్ నెంబర్ అవుతుంది. సో ఇది మనకు మల్టిపుల్స్కి సంబంధించిన మోడల్ 1 టైప్ ఆఫ్ వాట్ మెథడ్. మోడల్ 1 మెథడ్. నెక్స్ట్ లెట్ వి డిస్కస్ వాట్ మోడల్ 2. బిఫోర్ దట్ యూ కాపీ దట్. Next model 2, multiples concept lo model 2 type of problems. Model 2 type of problems are what problems related to what
ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిపుల్స్ దట్ మీన్స్ వాట్, మనకు ఎగ్జామినేషన్స్ మల్టిపుల్ చాయిస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో డైరెక్ట్ ఆన్సర్ రాయాల్సి ఉంటాయి కాబట్టి దానికోసం మనకు ప్రాపర్టీస్ ఇంపార్టెంట్. సో ఎవ్రీ నంబర్ ఫస్ట్ ఎవ్రీ నంబర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. 5 తీసుకున్నాం అనుకోండి, 5 మల్టిపుల్ ఆఫ్ 5 అవుతుందా? సో మనం మల్టిపుల్స్ అంటే ఏం రాయాలి, దాన్ని మల్టిప్లై చేయాలి. నంబర్ తోటి 1 తోటి మల్టిప్లై చేయాలి, 2 తోటి మల్టిప్లై, అట్లే 3 తోటి మల్టిప్లై, 4 తోటి మల్టిప్లై చేసుకుంటూ ఈ నెంబర్స్ అన్ని రాస్తాం కదా. దీస్ ఆర్ ఆల్ ఆర్ ద మల్టిపుల్స్. What is this number is what? 5. So that's why 5 is the number. 5 number is a multiple of 5. Every number is a multiple of itself. 8 ఉందనుకోండి, 8 మల్టిపుల్స్ అవుతాయి. 8 1s 8, 8 2s 16, 8 3s 24 and what so on. ఓకేనా? అంటే ఇవన్నీ కూడా మల్టిపుల్స్. ఈ మల్టిపుల్స్ లోపల స్మాలెస్ట్ మల్టిపుల్ ఆర్ ద వాట్, దిస్ 8 is the what, multiple of itself. Why 8 is the what? Multiple of itself. Every number is a multiple of 1. For example 9 తీసుకున్నాను, 9 అనేది 1 మల్టిపుల్ అవుతుందా? అవుతుంది. చూడండి 1 into 1 1, 1 into 2 2, 1 into 3 3, 1 into 8 8, 1 into 9 9. So that's why 1 మల్టిపుల్ ఏమవుతుంది? 9 అవుతుంది. 1 మల్టిపుల్ 9 అంటే ఎవ్రీ నెంబర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటున్నాను, 3 అనేది 1 మల్టిపుల్ అవుతుందా అంటే చెక్ చేయాలి. 1 into 1 is equal to 1, 1 into 2 is equal to 2, 1 into 3 is equal to 3. So that's why, so this one 3 is a multiple of 1. 3 is the what? Multiple of 1. Every number is a multiple of 1. Okay na? Next, every first multiple of a number is number itself. మనం ఇక్కడ చూసాం. ఇప్పుడు 1 తీసుకున్నాం అనుకోండి, 1 మల్టిపుల్ ఏంటిది? 1. ఓకేనా? 8 తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 8 తీసుకున్నాం కదా, ఇక్కడ ఎగ్జాంపుల్ 8 9 ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, 9 మల్టిపుల్ ఏంటిది? 9. ఇక్కడ కాకుండా ఇందులో కాకుండా ఇక్కడ చూడండి. సో 5 తీసుకున్నాను, ఫస్ట్ మల్టిపుల్ 5 యొక్క ఫస్ట్ మల్టిపుల్ ఏంటిది? 5. 8 ఫస్ట్ మల్టిపుల్ ఏంటిది? 8. 7 ఫస్ట్ మల్టిపుల్ ఏంటిది? 7. 23 ఫస్ట్ మల్టిపుల్ ఏంటి? 23. సో ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఎవ్రీ నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. First multiple of every number is number itself. First multiple of every number is what? Number itself. Every multiple of a number is equal or greater than the number. ఇక్కడ తీసుకోండి, 5 మల్టిపుల్స్ తీసుకోండి. 5 మల్టిపుల్స్ ఏంటివి? మల్టిపుల్స్ ఆఫ్ 5 మల్టిపుల్స్ ఏంటివి? 5 10 15 20 అండ్ సో ఆన్. ఇప్పుడు ఈ మల్టిపుల్స్ అన్నిటిని తీసుకుంటే 5 మల్టిపుల్స్ ఎట్లా ఉంది? ఈక్వల్ అని అవుతుంది, ఆర్ వాట్ మోర్ గ్రేటర్ దెన్ అని అవుతుంది. సో దట్ మీన్స్ వాట్, ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ నెంబర్ ఆర్ మోర్ దాన్ ద గివెన్ నెంబర్. ఆ నెంబర్ కన్నా ఈక్వల్ అవుతుంది, ఆ నెంబర్ కన్నా ఎక్కువనన్నా అవుతుంది. నెక్స్ట్ వన్, ద స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ ఎ నంబర్ ఈజ్ నంబర్ ఇట్ సెల్ఫ్. స్మాలెస్ట్ మల్టిపుల్. ఇప్పుడు నేను 5 మల్టిపుల్స్ ఇక్కడ రాసినాను కదా, ఇందులో స్మాలెస్ట్ మల్టిపుల్ ఏంటిది? 5. కాబట్టి స్మాలెస్ట్ మల్టిపుల్ అనేది ఏంటిది? నంబర్ ఇట్ సెల్ఫ్. స్మాలెస్ట్ మల్టిపుల్ ఏంటి? నంబర్ ఇట్ సెల్ఫ్. స్మాలెస్ట్ మల్టిపుల్ ఈజ్ వాట్? నంబర్ ఇట్ సెల్ఫ్. ఈజ్ దేర్ ఎనీ ఎండ్ టు ద మల్టిపుల్స్? నో ఎండ్. నువ్వు 1 తోటి మల్టిప్లై, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది అనుకోండి, 5 1 తోటి మల్టిప్లై చేస్తే 5 వచ్చింది, 2 తోటి మల్టిప్లై చేస్తే 10 వస్తుంది. అట్లా మల్టిపుల్స్ రాసుకుంటూ పోతే 5 10 తోటి మల్టిప్లై చేస్తే 50 వస్తుంది. డస్ ఇట్ ఈస్ ఎండ్? నో. 11 తోటి కూడా మల్టిప్లై చేసిన ప్రోడక్ట్, ఇక్కడ వచ్చే ప్రోడక్ట్, దిస్ విల్ బి ద వాట్? మల్టిపుల్. మీరు ఏ నెంబర్ అంటే దేనితో మల్టిప్లై చేసి రాసుకుంటూ వెళ్ళినా కూడా అది మల్టిపుల్ అవుతుంది. సో కాబట్టి మల్టిపుల్ అనే దానికి ఎండ్ అనేది ఉండదు. ఇక్కడ మనం మల్టిప్లై చేసే నంబర్స్కి ఎండ్ ఉంటే ఇవి వచ్చే మల్టిపుల్ ఎండ్ ఉంటుంది, కానీ ఆ నంబర్స్ ఎండ్ ఉంటుంది కదా, ఉండదు. కాబట్టి మనకు మల్టిపుల్స్ కూడా ఎండ్ ఉండదు. ఎండ్ ఉంటుందా? ఎండ్ ఉండదు. సో దీస్ ఆర్ వాట్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ వాట్ multiples. 2 more properties we have. Now let me discuss those 2 more properties. Before that you copy that what we have discussed.
Next, two more properties we have. The multiples of even number are always even. ఈవెన్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఎప్పుడు కూడా ఈవెన్ నెంబరే ఉంటుంది. ఈవెన్ నెంబర్ మల్టిపుల్స్ ఎప్పుడు ఈవెన్ నెంబరే ఉంటుంది. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటివి? వెన్ ఎ నెంబర్ ఈజ్ డివైడెడ్ విత్ 2, రిమైండర్ షుడ్ గెట్ 0. 2 తోటి డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చేటి ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఈవెన్ నెంబర్స్ అంటారు. 2 తోటి డివైడ్ చేసినప్పుడు 0 రాకపోతే వాటిని ఏమనాలి? ఆడ్ నెంబర్స్. వాట్ దే ఆర్ కాల్డ్? ఆడ్ నెంబర్స్. యు నో దిస్ కాన్సెప్ట్. So the multiples of even number are always even. For example, what 2 is the even number. Then multiples రాయండి. Then multiples రాస్తే ఏమవుతాయి? 2 into 1 is equal to 2. 2 into 2 is equal to what? 4. 2 3 ja 6. 2 4 ja 8. 2 5 ja 10 and so on. ఈ మల్టిపుల్స్ కనుక తీసుకుంటే మీకు ఏంటివి? 2 4 6 8 10 ఇవన్నీ కూడా ఏంటివి? ఈవెన్ నెంబర్స్. వాట్ దే ఆర్? ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్సేనా? వన్స్ యూ సీ. సో 2 తోటి డివైడ్ చేసినప్పుడు ఏం రావాలి? రిమైండర్ 0 రావాలి. 2 4 జా 8. 8 minus 8 0. రిమైండర్ 0. ఇట్లా రిమైండర్ 0 వచ్చే వాటి ఈవెన్ నెంబర్స్ అంటారు. ఈవెన్ నెంబర్ యొక్క మల్టిపుల్స్ ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్సే. మల్టిపుల్స్ ఆఫ్ ఈవెన్ నెంబర్ ఆర్ ఆల్వేస్ ఈవెన్. Every what even number multiples are what? Even numbers only. Even numbers only. What about odd numbers? The multiples of an odd number are alternate odd and even. The multiples of an odd number are alternate odd and even. For example, 3 multiples తీసుకున్నాం. 3 odd number కదా? 2 తో divisible అవుతుందా? చూడండి. So 2 ones 2. 1 రిమైండర్ వచ్చింది. రిమైండర్ 0 వస్తే ఈవెన్. రిమైండర్ 0 వస్తే ఈవెన్. రిమైండర్ 0 రాకుండా ఉంటే దట్ ఈస్ సెట్ టు బి ఆడ్ నెంబర్. సో 3 ఈజ్ ఆడ్ నెంబర్. 3 మల్టిపుల్స్ రాయండి. 3 1s 3. 3 2s 6. 3 3s 9. 3 4s 12 and so on. ఓకేనా? 3 6 9 12 and so on. This 3 is what? Odd number. 6 is even number. 9 is odd number. Next this one is what? Even number and so on. So ఎట్లా వచ్చింది చూడండి. ఫస్ట్ ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ఈవెన్ నెంబర్. దట్ ఈస్ సెట్ టు బి ఆల్టర్నేటివ్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్. ఆల్టర్నేట్ ఆడ్ అండ్ ఈవెన్ నెంబర్స్ వస్తుంది. ఇట్లా మనము మల్టిపుల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మల్టిపుల్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇట్లా మనము మల్టిపుల్స్ అనేది రాస్తాం. మల్టిపుల్స్ అనేది రాయడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద వాట్ మల్టిపుల్స్. మల్టిపుల్స్ ఆఫ్ వాట్? సో డిఫరెంట్ నంబర్స్. 3 ఈస్ ద వాట్? 3 మల్టిపుల్స్ 3 6 9 12. 3 6 9 12. సో ఇవి మనకు మల్టిపుల్స్ కాన్సెప్ట్కి సంబంధించిన టర్మ్స్ అండ్ వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్ మల్టిపుల్స్. So now classwork. Classwork is what? Copy the topics what we have discussed on the board. Homework. Homework number is how much? 42. And exam number is how much? 42. Okay. So homework and exam. Homeworks and what? Exams. homework questions అంటే ప్రతి మోడల్కి ప్రతి కాన్సెప్ట్కి సంబంధించి 2-3 ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తారు. అవన్నీ కూడా మీరు చేయాలి. ఎగ్జామ్. సో ఈ మనం కాన్సెప్ట్ ఏం చదువుతున్నాము? 28 కాన్సెప్ట్ చదువుతున్నాం కాబట్టి 27 కాన్సెప్ట్ వరకు, లేదా 42 క్లాస్లో ఉన్నాం కాబట్టి 41 క్లాస్ వరకు మనం ఏం డిస్కస్ చేసినాము. సో ఒక్కొక్క క్లాస్కి సంబంధించి ఒక్కొక్క మోడల్కి సంబంధించి ఒక్కొక్క ప్రాబ్లం మీకు ఇవ్వడం జరుగుతుంది రివైజ్ కావడం కోసం. The main aim of this conducting of exam every day is nothing but what? Every day you should revise. నేను మీరు రివిజన్ చేసుకోండి అంటే మీరు రివిజన్ చేసుకోరు. ఓకేనా? అదే ఎగ్జామ్ కండక్ట్ చేసినాం అనుకోండి కంపల్సరీ రివిజన్ చేసుకుంటారు. సో దట్స్ వై వాట్ దిస్ ఈస్ ద వాట్ మెయిన్ ఎయిమ్ టు కండక్ట్ ద ఎగ్జామ్ ఎవ్రీ డే. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్ మల్టిపుల్స్ కాన్సెప్ట్. అండ్ వాట్ కాన్సెప్ట్ నెంబర్ 28 కాన్సెప్ట్స్ మనకు కంప్లీట్ అయిపోయినాయి మ్యాథ్స్లో.